అక్క కోటి మందిని తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది. ఇది మాటలతో కాకుండా ఇంతకుముందు ఆడబిడ్డలు చెప్పిండ్రు, అమ్మ ఆదర్శ పాఠశాల మాకే ఇచ్చిండ్రు, అదేవిధంగా బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మాకే ఇచ్చిండ్రు. ఈరోజు ఐకేపీ కేంద్రాలు మీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులు ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆర్టీసీలో బస్సులు గతంలో ప్రైవేట్ సంస్థలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బస్సులు కొని కిరాయికి ఇచ్చేది ఆర్టీసీకి. ఈరోజు మహిళా సంఘాల నుంచి ఆర్టీసీ బస్సులు కొనడానికి అన్ని రకాల సహకారం అందించి 600 ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమైక్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే 600 బస్సుల యజమానులని ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసినాం. ఇదే కాదు, ఇంతకుముందు అదానీ అంబానీలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది, టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్తు సరఫరా చేసేది. మొట్టమొదటిసారి దేశంలోనే మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ అంబానీలతోని పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. ఇదే కాదు, మీకు అందరికీ తెలుసు, హైటెక్ సిటీ ప్రాంతంలో భూమి ఉంటే గజం లక్షలలో వలుకుతుంది. అదే హైటెక్ సిటీ పక్కన శిల్పారామం నానుకొని 3.5 ఎకరాల భూమిని ఇవాళ 150 స్టాల్స్ను పెట్టి మహిళా సంఘాలు అక్కడ మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా మీరు రాష్ట్రం నలుమూలలో మీరు చేసిన ఉత్పత్తులను ప్రపంచంలో దిగ్గజాలు అయిన కంపెనీలు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాయో ఈరోజు శిల్పారామం పక్కనే కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని 3.5 ఎకరాల భూమి 150 స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరూ వచ్చి అక్కడ ప్రారంభించినాం. అంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ఏవైతే ఉత్పత్తులను మీరు గ్రామాలలో చాలా మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్నారో ఇవన్నీ మీరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మీకు కూడా ఏ ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే హైటెక్ సిటీ పక్కన ఉన్నాయో వాళ్ళతో పాటు సరి సమానంగా మా ఆడబిడ్డలకు 3.5 ఎకరాలు కొన్ని 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇచ్చి అక్కడ స్టాల్స్ మొత్తం ప్రభుత్వం పెట్టించింది. ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులు శిల్పారామంకి వచ్చిన వాళ్ళు సెలవు దినాలల్లో ఎంత గొప్పోలైనా అక్కడికి రావాలంటే వచ్చి మీరు తయారు చేసిన ఉత్పత్తులను కొనుక్కునేటట్టు ఈరోజు మీకు శిల్పారామం పక్కనే ఒక పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ సహకారం ఉండబట్టి, మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే, పిల్లలను చదివించుకుంటూనే, ఇంటాయన ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు. తొందరలోనే మహిళా సంఘాలకు డ్రెస్సులు రానట్టున్నాయి, డిజైన్ కూడా అయిపోయినాయి. సంవత్సరానికి 2 మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తోని మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి 67 లక్షల మందికి 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి, మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము. ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి. ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరవు.
మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందర అలుక్కోవాలన్నా పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుంది అని పెద్దలు అన్నారు కదా. అట్లనే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటింటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళా పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారు కూడా నా సూచన ఒకటే, ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు. రూరల్ అర్బన్ లేదు. తెలంగాణలో మహిళల ఒక్కటే. కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము, లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు. మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే. దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణపేట మక్తల్ నుంచో, లేకపోతే దేవరకద్ర నుంచో, కొడంగల్ నుంచో, లేకపోతే కల్వకుర్తి అచ్చంపేట నుంచో, మక్తల్ నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. ఎవరు ఉన్నా మన చుట్టాలే కదా, మనోళ్ళే కదా ఎవరైనా, ఇక్కడైనా అక్కడైనా. అందుకే ఇప్పుడు అర్బన్ వేరు, పట్టణ ప్రాంతాలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలకని గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. మన చుట్టాలు ఎవ్వరున్నా సంఘాలలో చేర్చండి. 1 కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి. మా ఆడబిడ్డలకు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. నేను సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేది ఏముంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే